క్రైస్తలో మనకున్న సమస్యలను బట్టి, కుటుంబంలో తృణీకారాన్ని బట్టి ఆదరణ లేక కృంగిపోయే స్థితి మనల్ని నిరుత్సాహంలోనికి తీసుకువెళుతుంది. శ్రమలోనున్న ప్రతి ఒక్కరూ గుండె చెదిరిన వారే నిరుత్సాహంతో జీవిస్తుంటారు. ఎవరికి తెలియని వేదన, బాధను దాచుకుంటూ కృంగిపోయే ప్రతి ఒక్కరిని దేవుడు ఆదరిస్తారు. మీ శ్రమలో మీరు దేవుణ్ణి స్తుతించగలిగితే, ఆ శ్రమను లెక్కించక దేవుణ్ణి స్తుతించుట భాగ్యమని తలంచుకొని ఆ దుఃఖములోనే దేవుని వైపుకు తిరిగి ఆయనను గనపరచగలిగితే ఆయన మనల్ని ఆదరిస్తారు. కుటుంబంలో ఆదరణ కోల్పోయిన వారు, నమ్మిన వారి చేత మోసం చేయబడిన వారు, పరిస్థితులలో వేదనకరమైన ఆ స్థితిలో దేవుణ్ణి స్తుతించండి. భారమైన హృదయముతో ఆయన వాక్యాన్ని ధ్యానించగలిగితే ఆదరించబడతాం. ప్రతి పరిస్థితిలోనూ దేవుడు నాకు చాలినవాడు అనే విశ్వాసముతో మనం ఆయన వాక్యాన్ని, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఏడుస్తున్న బిడ్డకు తల్లి స్పర్శ ఆదరణ కలిగిస్తుంది. శ్రమలో ఉన్న మనకు ఆయన సన్నిహితమైన సాంగత్యము, ఆయన సహవాసము మనకు ఆదరణను కలిగిస్తుంది.